నమస్తే ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తుందని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 13,97,697 మంది ఓటర్లు ఉండగా పురుషులు 6,94,937, మహిళలు 7,06,297, ఇతరులు 63 మంది ఉన్నారన్నారు. ఓటర్లకు అనుగుణంగా 1,571 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 299 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. 923 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులు జిల్లా కేంద్రంలో నామినేషన్లు దాఖలు చేస్తారని, శాసనసభ స్థానాలకు ఆ నియోజకవర్గ కేంద్రంలో నామినేషన్లు ఇస్తారని వివరించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 29న ఉపసంహరణ, మే 13న ఎన్నికలు జరుగుతాయని వారు తెలిపారు. జూన్ 4న ఎన్నికలు, ఓట్లు లెక్కింపు అనంతరం జూన్ 6న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఉద్యోగులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కొత్తగా ఓటర్ నమోదు, మార్పులు చేర్పులకు ఈ నెల 14వ తేదీ వరకు అవకాశాలు ఉందన్నారు. అంటే మనకి మన పబ్లికేషన్ నాటికి 1561 పోలింగ్ స్టేషన్ అనుకుంటే, దాని తర్వాత ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనం 10, అంటే ఓటర్స్ 1500 దాటిపోతే అదనంగా మనం ఇంకో పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయాలి. పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్ మారదు. ఎగ్జాంపుల్కి 16 అనే పోలింగ్ స్టేషన్ అనుకుంటే దాంట్లో 1500 మంది దాటిపోతే 16A అంటాం. అప్పుడు 2 పార్ట్గా డివైడ్ చేసి 800 పెడతాం, లేదా 700 ఎట్లా అడ్జస్ట్మెంట్ బట్టి చేస్తాము. ఈ డివైడ్ చేయాల్సిన వాళ్ళు, అట్లాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీ 40% బెంచ్ మార్క్ దాటిన వాళ్ళు, వీళ్ళకి పోలింగ్ స్టేషన్స్ రాకపోయినా ఇంటికి వెళ్ళి ఓటింగ్ వేయించే అవకాశం ఉంది. ఉండేటట్టుగా చేస్తాము. అన్ని పోలింగ్ స్టేషన్స్ 2 కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒక 2-3 పోలింగ్ స్టేషన్స్. అది కూడా తాడిమరి మండలాల్లో ఈ రీహాబిలిటేషన్కి సంబంధించిన విలేజ్లో అక్కడ అవకాశం లేదు కాబట్టి మోర్ దెన్ 2 కిలోమీటర్స్ వెళ్ళి ఓటు వేసే పరిస్థితి ఉంది. దానికి ట్రాన్స్పోర్టేషన్ రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు చేస్తారు. పోలింగ్ రోజు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా మనం రాయడం జరిగింది. అట్లాగే జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసాము. మీకు నెంబర్స్ ఐడియా ఉంది. 1950 కమిషన్ వారు ఇచ్చింది. అలా కాకుండా 3 నెంబర్లు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంది. అది 24 hours పనిచేస్తుంది. ఈ ఎలక్షన్కి సంబంధించి రకరకాల యంత్రాంగం దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, మోడల్ కోడ్ టీమ్స్, ఎంసీఎంసీ, ఈఎస్టీ, వీటి ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా మనకి సమాచారం ఉన్నప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళి అక్కడ ఏమైనా సీజర్స్ లాంటివి కూడా చేయడం, లేదా స్టాటిక్గా ఉన్నటువంటి చెక్ పోస్టులు మనకి 15 ఉన్నాయి. అక్కడ కంటిన్యూస్గా రౌండ్ ది క్లాక్ పోలీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తాయి. ఈ 15 పోలింగ్ లొకేషన్స్లో కూడా 24 hours వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ఆ లైవ్ ఫీడ్ మనకి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తుంది. అట్లా ప్రతి చోట మోడల్ పోలింగ్ స్టేషన్స్ మనం అరేంజ్ చేస్తున్నాము. వాటిలో ప్రత్యేకంగా మహిళలకి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక పోలింగ్ స్టేషన్ పెడతాము, ప్రత్యేకంగా యూత్కి పెడతాము, ప్రత్యేకంగా పీడబ్ల్యూడీకి కూడా మనం పోలింగ్ స్టేషన్ పెట్టడానికి అవకాశం ఉంది. అట్లా ప్రతి మండలంలో మోడల్ పోలింగ్ స్టేషన్ పెడతాం. సో మహిళలకి, యూత్కి, పర్సన్స్ విత్ డిజేబిలిటీకి ఉన్నవారికి, మహిళలకి మనం సపరేట్గా పోలింగ్ స్టేషన్స్ పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. సో కాన్స్టిట్యున్సీకి ఒకటి చొప్పున మనం ఇలాంటివి పెడుతూ ఉంటాం. అట్లాగే మనకి సి విజిల్లో ఒక యాప్ ఉంది. సి విజిల్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నాము. ఎవరైనా కూడా ఎవరు ఏ సిటిజన్ అయినా కూడా ఎప్పుడైనా మోడల్ కోడ్ వైలేషన్ అంటే వీడియో తీసి ఆ యాప్లో మనం అప్లోడ్ చేసేవచ్చు. అప్లోడ్ చేస్తే దానికి మనకి డిస్పోజల్ టైం 100 minutes, 100 నిమిషాల్లో దానికి మనం చర్య తీసుకొని అప్లోడ్ చేయాలి. సో ఈ యావరేజ్ టైం మనకి మన జిల్లాలో 30 to 40 minutesలో ఇవన్నీ డిస్పోజ్ చేస్తూనే ఉన్నాం. సో ఒక వెళ్తా ఉంటాడు, అక్కడ జెండా ఉంది, ఇంకా పేకలేదు, సిఈసీలో పెడతాడు, వెంటనే అది పాపం పోతుంది, మనకి వెళ్తుంది. అలా కంపెనీకి సంబంధించిన ఆర్ఓకి వెళ్తుంది. వెంటనే జెండా తీసేది ఒక 30-40 minutesలో మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తాం. ఇలాంటి కంప్లైంట్స్ ఎవరైనా ఇంకేదైనా ఫ్రీ పీస్ లాంటివి చేస్తామంటే పంచుతున్నారు, ఏదో లేదా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పని చేస్తున్నారు, అలాంటివి కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. సో దీని మీద మనం పబ్లిక్ అవగాహన క్రియేట్ చేయాల్సి ఉంది. అట్లాగే
సి విజిల్ ఇప్పటివరకు వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా మనం డిస్పోజ్ చేసాం, విత్ ఇన్ టైం చేయడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్నైతే ఉన్నాయో 923 అని మనం ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ కూడా గత ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జిల్లా మొత్తం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 299 ఐడెంటిఫై చేశాము. బట్ 923 ప్లేసెస్లో వెబ్కాస్టింగ్ పెడుతున్నాం. అంటే సమస్యాత్మక అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. గతంలో పోల్ వైలెన్స్ జరిగి ఉండొచ్చు, మనకి తలుపులలో ఒక ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ టైం, అట్లా జరిగి ఉండొచ్చు. లేదా ఒక చోటనే 90% పోలింగ్ అయి ఉంటుంది, దాంట్లో ఒక క్యాండిడేట్కే మోర్ దెన్ 75-80% పోలింగ్ అయి ఉంటుంది. లేదా ఒక పోలింగ్ స్టేషన్లో అసలు పోలింగ్ శాతం 10% జరిగి ఉంటుంది. ఇవన్నీ ఇలాంటి డేటా తీసుకొని గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఒక 299 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా అనుకొని ఫైనల్ చేసాం. పోలీస్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి ఫైనల్గా నేను ఎస్పీ గారు డిస్కస్ చేసి ఫైనల్ చేశాం. అండ్ 923 స్టేషన్స్లో మనం వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. అంటే ఎలక్షన్ కమిషన్ అక్కడ వెబ్ కెమెరాలు పెడతారు, 2 పెడతారు, పోలింగ్ స్టేషన్ ఒకటి బయట ఒకటి. ఇవన్నీ కూడా పోలింగ్ డే రోజు కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ వారు చూస్తూనే ఉంటారు, ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మనం కూడా చూస్తూనే ఉంటాం. సో పోలింగ్ సిబ్బందికి సంబంధించి లాస్ట్ టైం కూడా ఒక మిత్రులు అడిగారు. పోలింగ్ సిబ్బందికి ఎటువంటి మనకి షార్టేజ్ లేదు, పూర్తిగా అందుబాటులో ఉన్నారు. పోలింగ్ సిబ్బందికి సంబంధించి పిఓ ఏపీఓకి ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయింది. అలాగే వీళ్ళకి సెకండ్ ట్రైనింగ్ మళ్ళీ నామినేషన్ ప్రక్రియ అయినా పెడుతున్నాము. అవసరం అనుకుంటే థర్డ్ ట్రైనింగ్ కూడా పెడతాము. ట్రైనింగ్ ఎంత బాగా చేస్తే మనకి ఎలక్షన్స్లో అంత ఇష్యూస్ తగ్గుతాయి. సో ప్రిసైడింగ్ అధికారి ముఖ్యమైన అధికారి కాబట్టి వారికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 90% ట్రైనింగ్ అటెండ్ అయ్యారు, అర్థం చేసుకున్నారు. అక్కడక్కడ కొంతమంది ఎగ్జామ్షన్స్ అడుగుతున్నారు. హెల్త్ గ్రౌండ్స్ మీద ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళ వారికి అవకాశం ఇస్తాం. అలాగే మీ ద్వారా ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి వీళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నది వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. చిన్న చిన్న కారణాలతో ఈ ఎలక్షన్ విధులు తప్పించుకునే పని చేయవద్దని చెప్పడం జరిగింది. అంటే ఒక ఆయన వచ్చారు, నేను మే నెలలో నేను అమెరికా వెళ్తున్నాను సార్ అన్నాడు. దాన్ని వాయిదా వేసుకోవచ్చు, ఎలక్షన్ డ్యూటీ చేసి వెళ్ళవచ్చు. అలాంటి వాటికి మనం కన్సిడర్ చేయలేకపోవచ్చు. లేదా మ్యారేజ్ ఉండొచ్చు, మ్యారేజ్ డేట్ పోస్ట్పోన్ చేసుకోవాలి. కంపల్సరీ చేయవలసిన రిచువల్స్ అయితే మనం అలో చేస్తాం, అవకాశం ఉండే వాయిదా వేసుకుంటాం. లేదా హార్ట్ సర్జరీ ఉంది, దాన్ని మనం పోస్ట్పోన్ చేయలేము. అలాంటివి మనం పరిశీలించి వాళ్ళకి అవకాశం ఇస్తాం. దాని నుంచి మీరు కూడా ఎవరైనా మీ దగ్గరకు వస్తే వారికి చెప్తే బాగుంటుంది. తర్వాత మనకి ఈ పోలింగ్ సిబ్బంది ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఈసారి మనం ఓటింగ్ అవకాశం ఇస్తున్నాం. ఇది ఇప్పుడు ఉండే పద్ధతే కానీ పోస్టల్ బ్యాలెట్ విధానంలో కొంచెం మార్పులు ఉన్నాయి ఈసారి. గతంలో ఏం చేసేవాళ్ళం, పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ ఇచ్చేవాళ్ళము, అతను తీసుకుని వెళ్ళి మనం చెప్పినటువంటి డేట్కి ముందు రోజుగా తెచ్చి ఇవ్వడం చేస్తుండేవాళ్ళు. చేసి సంతకాలు పెట్టి ఇచ్చేస్తే వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ సప్లై చేస్తాం. పోస్టల్ బ్యాలెట్లో 2 రకాలు ఉంటాయి. మన జిల్లా వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. మన జిల్లాలో ఉన్న వాళ్ళకి మేము ఇస్తాము, బయట జిల్లా ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ అనేది తెప్పిస్తాము. లేదా తక్కువ నెంబర్ ఉంటే